కేటీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ మీద చాలా స్పష్టంగా వారి ఫ్రస్ట్రేషన్ అవబడుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కలలు కానీ ముఖ్యమంత్రి అయిపోయినట్టు ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి పాపం ఎన్నో ఆశలతోటి ఆయన ఎదురు చూస్తే సడన్గా ఈరోజు ప్రజలు తొక్కి బుద్ధి చెప్పి ఇంత వండబెడితే ఆయన ఏమి పాలుపోక పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుందంటే ఆయన మీద ఇప్పుడు అలిగేషన్స్ ఎన్ని రకాలుగా కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దాయి. రేపు ఖచ్చితంగా జైలుకు పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లనే ఎర్రగడ్డకు పంపిస్తారేమో, ఇట్లైనా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి, ఆయన మెంటల్గా స్టేబుల్ లేడని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎర్రగడ్డకు పంపించాలని, జైలుకి పంపే బదులు జైలుకి ఎర్రగడ్డ బెటర్ అవుతుంది. ఇప్పటికే అలా అక్క చెప్పింది, చెల్లె చెప్పిందట, అన్న చాలా కష్టంగా ఉన్నదన్న, ఫ్యాన్ కూడా లేదు, ఎండాకాలం చచ్చిపోతున్నా, చాలా ఇబ్బంది ఉందంటారు. అక్కడ ఎర్రగడ్డ ఆ జైలు ఇంత కష్టం ఉందట, మరి దీనికన్నా ఎర్రగడ్డలో బెటర్, కనీసం అక్కడ ఫ్యాన్ అని ఉంటుందని ఎర్రగడ్డలో జాయిన్ కాదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళ మీద నేనే మాట్లాడాలి, జాలిపడాలి తప్ప. అది అసలు ఆయన మీద జాలి పడడం తప్ప ఏం మాట్లాడుతుంది చెప్పండి. పాపం ఏం మాట్లాడను అర్థమవుతుంది. నేనే చెప్తా ఉన్నాను, ధరణిలో 2 లక్షల కుంభకోణం ఉందని చెప్పి ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఒకవైపు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం కుంభకోణము, ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ మీరు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నువ్వు ఏదైనా తీసుకో, యావత్ రాష్ట్రంలో వారు చేయని కుంభకోణం లేదు, వాళ్ళు దోచుకున్నటువంటి స్థానం లేదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ దాచుకొని ఈరోజు పదవి పోయిన తర్వాత ఈ రకమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడటము, ఇది కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం జైలు కన్నా ఎర్రగడ్డ పెట్టరని చెప్పేసి వాళ్ళు 10 స్థిమితం లేదు అని ఎర్రగడ్డకు పంపాలని చెప్పేసి ఆలోచనతో మాత్రమే మాట్లాడుతున్నారు.